అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఒక సీ ఫుడ్ లవర్స్ కోసం, ముఖ్యంగా ఎవరికైతే ప్రాన్స్ అంటే ఇష్టమో వాళ్ళకే సింపుల్ గా కానీ అద్భుతంగా ఉండేలా ప్రాన్స్ రైస్ చేసుకుందాం. దీన్ని మీరు కేవలం 30 నిమిషాల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో రండి, ఈ టేస్టీ అండ్ స్పైసీ అయిన రొయ్యల అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి నేను 500 గ్రాములు ఫ్రెష్ రొయ్యలు తీసుకున్నాను. వీటిని పూర్తిగా శుభ్రం చేసి బాగా కడిగి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. ఈ మసాలాలు ఎప్పుడు వేసేవే కదా అనుకుంటున్నాము, కానీ అన్ని కలిస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. క్లీన్ చేసిన తర్వాత రొయ్యలు కొద్దిగా డ్రైగా ఉండాలి. సో నీళ్లు వడకట్టి పిండిన తర్వాత మసాలాలో వేసుకోండి. చూడండి, మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టింది. వీటిని ఇప్పుడు ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నాను. కొబ్బరి నూనె వేస్తే ఈ రెసిపీ ఫ్లేవర్స్ ని పెంచడానికి యూస్ అవుతుంది. చూడండి, నూనె వేడైన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసి మంటను పెంచి 1.5 నుంచి 2 నిమిషాలు పెద్ద మంటలో రొయ్యల్ని వేపుకోవాలి. ఈ మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్. మసాలాలు అన్ని కూడా రొయ్యలకి బాగా పట్టి మనం కుక్ చేసుకున్న తర్వాత ప్రతి బైట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. రొయ్యలు చాలా త్వరగా ఉడికిపోతాయి. సో చూస్తూ జాగ్రత్తగా కుక్ చేసుకోండి, మరి ఎక్కువగా కుక్ చేయకూడదు. చూడండి, రొయ్యలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది. గిన్నెలోకి తీసుకుందాం. సీ ఫుడ్ లో మీ ఫేవరెట్ ఏంటండి? రొయ్యల, చేపల, పీతల? నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు రైస్ చేసుకోవడం కోసం కాస్త పెద్ద కడాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేగనివ్వాలి. తర్వాత 5 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేపాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన 3 ఉల్లిపాయలు, గుప్పెడు కరివేపాకులు వేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేగనివ్వాలి. ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ రెసిపీకి ఒక మంచి ఫ్లేవర్ ఇస్తాయి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ముందుగా వండుకున్న అన్నం తీసుకోండి. ఈ రెసిపీకి రోజు వండుకునే బియ్యం చాలా బాగుంటాయి. సో బియ్యాన్ని మరీ ఎక్కువగా కాకుండా రైస్ చేసుకోవడానికి సరిపడంత వండుకోండి. ఇప్పుడు ఈ అన్నంలోకి ముందుగా చేసుకున్న మసాలా రొయ్యలు వేసి అన్ని కలిసినట్లు చిన్న మంటలో నెమ్మదిగా కలుపుకోవాలి. నెమ్మదిగా 2-3 నిమిషాలు కలుపుకోండి. మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టాలి. రైస్ అంతా కలుపుకున్న తర్వాత ఈ పాయింట్లో ఒక్కసారి ఉప్పు చూసి సరిపోలేదు అనుకుంటే కొద్దిగా వేసుకోండి. ఫైనల్గా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, భలే రుచిగా కారంగా ఉండే రొయ్యలన్నం రెడీ. చేసిన వెంటనే బాగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్ బాక్సెస్కి, లేకపోతే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానీ ఫ్యామిలీ మీల్స్కి కూడా ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. రొయ్యలను అద్భుతం, మంచి ఫ్లేవర్స్తో రొయ్యలు బాగా మెత్తగా జ్యూసీగా భలే టేస్టీగా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.